హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి, మీకు స్టోరీ నచ్చితే సపోర్ట్ చేయండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉదయం మదర్ ఇషిక గద్దె తలుపు దగ్గరకు వచ్చి, ఇషిక లేమ్మా, పూజ టైం అయింది అని అంటారు. ఇషిక నిద్రలో నుండి కళ్ళను నెమ్మదిగా తెరుస్తుంది. వెంటనే ఎంగేజ్మెంట్ అవి మాటలు అవి ఒక్కొక్కటిగా గుర్తొచ్చి గుండెల్లో బరువులా మారిపోతుంది. మదర్ దగ్గరకు వచ్చి మళ్ళీ పిలిస్తే ఇషిక లేచి మదర్ని గట్టిగా హత్తుకుంటుంది. మదర్ ఆశ్చర్యపోతూ ఇషిక వెన్నును నిమురుతూ, ఇషిక ఏమైందమ్మా అని ప్రేమగా అడుగుతారు. ఇషిక నోరు తెరవాలనిపిస్తుంది, కానీ మాటే రావడం లేదు. మదర్ ఆమె ముఖాన్ని చేతుల్లో పట్టుకుని, భయపడకమ్మా, మేమందరం ఉన్నాం కదా, నీకు ఏ సమస్య ఉన్నా మేమందరం నీతోనే ఉంటాం అని చెప్తారు. ఇషిక చిన్నగా తలను మాత్రమే ఆడిస్తుంది. మదర్ ఏ ఆలోచనలు పెట్టుకోకు, నవ్వుతూ ఉండాలి, సరేనా, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, పూజకి టైం అవుతుంది అని చెప్పి ఆమెను పంపిస్తారు. ఇషిక లేచి బాత్రూమ్ వైపు వెళ్తుంటుంది. మదర్ పూజ ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉంటారు. అప్పుడే లోపల నుంచి ఇషిక బయటకు వస్తుంది. బ్లూ కలర్ పట్టు చీరలో మెరిసిపోతూ దానికి సరిపోయే చిన్న గోల్డ్ జ్యువెలరీ, చెవులకు చిన్ని చిన్ని బుట్టలు, జడలో జాస్మిన్ ఫ్లవర్స్, ముఖంపై ఒక తేలికమైన గ్లో. ఇంత అందంగా కనిపిస్తున్న ఇషికను కాసేపు చూసిన వాళ్ళందరూ ఒక క్షణం అలానే చూస్తూ ఉండిపోతారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఆమెను చూసి కళ్ళు పెద్దవి చేసుకొని, ఇషు అక్క సూపర్, చాలా అందంగా ఉన్నావు అని ఆనందంగా అరిచి చెప్తారు. అంతలో మదర్ ఆమె దగ్గరకు వచ్చి తల నుంచి పాదాల దాకా ఇషికాని ప్రేమగా చూసి, ఇషి నీకు నా దిష్టే తగిలేలా ఉందమ్మా అని చెబుతూ మెటికలు విరుస్తూ చిన్నగా ఇషిక నుదుటిపై ముద్దు పెడతారు. దానికి ఇషిక చిన్నగా నవ్వుతుంది. మదర్ ఇలా నవ్వుతూ ఉండమ్మా అంటూ ప్రేమగా కూర్చోపెట్టి పూజ చేస్తారు. ఆమె కూడా పూర్తిగా లీనమై భయాలు ఆలోచనలు కొద్దిసేపు పక్కన పెట్టి మనసు పెట్టి పూజ చేస్తుంది. పూజ అయ్యాక పెద్దవాళ్ళు ఇషిక దగ్గరకు వచ్చి, అమ్మ నీకు మంచి జరగాలి, నీ జీవితం సంతోషంగా ఉండాలి అంటూ ఆమె తల మీద చేతులు పెట్టి ఆశీర్వాదాలు ఇస్తారు. ఇషిక వినయంగా నమస్కరిస్తూ పెద్దవారి నుంచి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇషికతో పాటు మదర్ ఇంకా మిగతా వాళ్ళు అవి ఇంటికి బయలుదేరతారు. కారు నెమ్మదిగా ఆశ్రమం బయటకు వస్తుంది. ఇషిక బయటకు చూస్తూ ఎదుట ఉన్న మార్గం కంటే తన జీవితంలోకి రాబోయే మార్పుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇషిక కారు నుంచి దిగ్గానే అవి ఇంటి ముందు పెద్దగా అలంకరణలు, వెలుగులు, రంగురంగుల పూల తోరణాలు అన్నీ ఆడంబరంగా మెరిసిపోతూ ఉంటాయి. అవి ఇంటి ముందు అందమైన పూలతో ఫ్లోర్ డెకరేషన్ చేసి వెల్కమ్ అని రాశారు. అవి ముందుకు వచ్చి స్మైల్ చేస్తూ చేతిని ముందుకు చేస్తూ వెల్కమ్ ఇషిక అని అంటాడు. ఇషిక ఆ పూల బాట మీద నడుస్తూ వస్తుంటే అక్కడికి వచ్చిన అందరూ ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధులైపోతారు. ఇక ఇషిక దగ్గరగా రాగానే అభి ఆమె చేయిని పట్టుకుని ప్రేమగా చూస్తాడు. అందరూ వావ్ అంటూ అరుస్తారు. వెనుక కొందరు క్లాప్స్ కొడతారు. అవి ఇషిక చేతిని
బలంగా పట్టుకుని స్టేజ్ వైపు తీసుకెళ్తాడు. ఇద్దరు స్టేజ్ పైకి నడుస్తున్నప్పుడు లైట్ల వెలుగు వాళ్ళపై పడుతూ ఫోటోల మబ్బు మొదలవుతుంది. పూజారి గంట మోగించి పూజా కార్యక్రమం మొదలు పెట్టగానే అందరూ దృష్టి స్టేజ్పై ఉన్న అభిషికపైనే నిలుస్తుంది. ఎంట్రన్స్ నుంచి గెస్టులందరూ వస్తూ ఉంటారు. అప్పుడే అశోక్ క్రిస్టల్ బ్లాక్ సూట్, షార్ప్ హెయిర్ స్టైల్, స్లో యాటిట్యూడ్లో వాక్ చేస్తూ లోపలికి వస్తాడు. అశోక్ నేరుగా ముందుకు వచ్చి ఇషిక అభి ఎదురుగా ఉన్న గెస్ట్ చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుని ఇషికాని సూటుగా చూడడం మొదలు పెడతాడు. ఇషికాకి అకస్మాత్తుగా ఎవరో తనని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. తలను పైకెత్తి చూస్తుంది. అశోక్ చూపు ఇషిక కళ్ళల్లో నేరుగా దూసుకుపోతుంది. ఎటువంటి మాట, ఎటువంటి భావోద్వేగం బయటకు చెప్పకుండా అతడు ఆమెను చూస్తూనే ఉంటాడు. ఆ చూపు తట్టుకోలేక ఇషిక కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. అదే సమయంలో అశోక్ తన ముఖాన్ని ఒక్కసారిగా పక్కకు తిప్పేస్తాడు. అవి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారికి చిరునవ్వుతో సమాధానమిస్తూ ఏమాత్రం ఇషిక సంగతే లేని వ్యక్తిలా కనిపిస్తాడు. ఇక పూజారి, అమ్మ బట్టలు మార్చుకుని రావాలి, రింగ్స్ మార్చే టైం అయింది అని చెప్పగానే అవి సంతోషంగా ఇషికారా అని అంటాడు. ఇషిక మాత్రం తలదించుకుని లేస్తుంది. అడుగులు చాలా భారంగా అనిపిస్తాయి. ప్రతి అడుగు లోపల గుండె కొట్టుకునే శబ్దమే వినిపిస్తూ ఉంటుంది. అశోక్ ఒక క్షణం ఆమె వైపు చూడాలనుకుంటాడు. కానీ ఇషిక తన కళ్ళను కూడా పైకెత్తదు. ఇషిక రూమ్లోకి వెళ్ళగానే తలుపును గట్టిగా మూసి వెంటనే లాక్ చేసేస్తుంది. అద్దం ముందు నిలబడుతుంది. కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. అవితో రింగ్ మార్చాలన్న ఆలోచన ఆమె శ్వాసని ఆపేస్తుంది. అశోక్ చూపు, అతని మాటలు అన్నీ ఒక్కసారిగా ఆమె మనసులో మెదులుతాయి. చాలాసేపు అక్కడే కూర్చుని ఏడుస్తుంది. కన్నీటితో మసకబారిన చూపుతో ఫోన్ తీసుకుని అశోక్కి కాల్ చేస్తుంది. అశోక్, హలో ఇషిక అని అంటాడు. అశోక్ వాయిస్ వినగానే కన్నీరు ఆపుకోలేక చిన్నగా అశోక్ సార్ ఐ లవ్ యూ అని ఫోన్ కట్ చేసి వెంటనే ఆమె ముఖం చేతుల్లో దాచుకొని మరింతగా ఏడవడం మొదలు పెడుతుంది. ఇంతలో గది తలుపు దగ్గర మదర్, అమ్మ ఇషిక ఎంతసేపు అయింది అని తలుపు తడతారు. ఇషిక వెంటనే కన్నీళ్లు తుడుచుకొని తలుపు ఓపెన్ చేస్తూ చిన్నగా కంపిస్తున్న స్వరంతో లేదమ్మా హెల్ప్ చేయండి అంటుంది. గది లోపల జరిగింది తెలియకపోయినా మదర్ వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని ఇషి నేను ఇక్కడే ఉన్నా కదా, ముందే అడగాలి కదా అమ్మా అంటూ చాలా ప్రేమగా ఇషిక తలపైన చెయ్యి వేసి తట్టి రా ఫాస్ట్గా రెడీ అవ్వు టైం అవుతుంది అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు ఇషిక చేతిని పట్టుకుని తీసుకెళ్తుంది. కానీ ఇషిక సైలెంట్గా కూర్చుంటుంది. వెనక నుంచి మదర్ ఇషిక జడ సరిచేసి గాజులను పెట్టి ఆభరణాలు సరిగ్గా అమర్చి సారీ కూడా మార్చి ఇషిక చాలా అందంగా ఉన్నావు ఈరోజు అని చెప్తూ ఆమె చేయిని పట్టుకుని తిరిగి తీసుకెళ్తుంది. ఇషిక ఆందోళనలతో స్టేజ్ పైకి వచ్చి అవి పక్కనే కూర్చుంటుంది. నిర్మలా గారు చాలా బాగున్నావమ్మా, ఈసారి కూడా బాగా సెట్ అయింది నీకు అంటూ ఇషిక బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అది చూసి అభి సంతోషంగా నవ్వుకుంటాడు. కానీ ఇషిక మనసు మాత్రం అక్కడ లేదు. అశోక్ మాత్రం అలానే కుర్చీలో రిలాక్స్గా కూర్చొని ఆమె వైపు చూస్తూ ఉన్నాడు.
ఇషిక ఎంత ప్రయత్నించినా తన చూపు మళ్ళీ మళ్ళీ అతని దగ్గరకే మళ్ళీపోతుంది. అప్పుడే అశోక్ ఫోన్ వైబ్రేట్ అయింది. అతను చాలా కూల్గా ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు. ప్రణయ్. అశోక్, అన్నీ రెడీరా, ఆన్ ద వే, వస్తున్నా అని అంటాడు. అశోక్, ఓకే, వెరీ గుడ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అతని పెదవుల మీద సైడ్ స్మైల్ వస్తుంది. ముహూర్తం టైం అవడంతో పూజారి గారు మంత్రాలు చెప్తూ ఇప్పుడు ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి అని అంటారు. కింద ఉన్న వాళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చి ఆశనాదాలు చేస్తూ చప్పట్లు కొడుతూ ఎగ్జైట్మెంట్తో కేకలు వేస్తుంటారు. అభి ముందుకు వచ్చి ట్రేలో నుంచి రింగ్ తీసుకుంటాడు. నవ్వుతూ ఇషిక చేతిని పట్టుకుంటాడు. ఆ స్పర్శకి ఇషిక ఒక క్షణం పాటు వణికిపోతుంది. ఆమె చూపులు కాసేపు అశోక్ వైపు వెళ్తాయి. కానీ ఇక్కడ అశోక్ మాత్రం కుర్చీలోంచి చేతులను క్రాస్గా చేసి సైడ్ స్మైల్తో ఆమెను చూస్తూ ఉంటాడు. అభి ఇసుక వణుకుతున్న చెయ్యిని తన చేతిలో బిగించి ఆమె వేలికి రింగ్ పెట్టేస్తాడు. స్టేజ్ మొత్తం చప్పట్లతో మారిమోగిపోతుంది. కానీ ఇసుక ఫేస్లో స్మైల్ లేదు. ఇసుక రింగ్ని చేతిలో పట్టుకుని ఒక లోతైన ఊపిరి పీల్చుకుంటుంది. అభి తన హ్యాండ్ని ముందుకు పెడతాడు. ఇసుక లోపల ఈ రింగ్ పెట్టాక నా జీవితం నిజంగానే అతని చేతుల్లో చిక్కుకుపోతుందా అని మనసులోనే అనుకుంటూ కళ్ళు కిందకి ఉంచుతుంది. అంతసేపు రింగ్ని చేతిలో తిప్పుకుంటూ ఉండడంతో స్టేజ్ మీద ఉన్న అందరి చూపులు అనుమానంగా ఇషికానే చూసేలా మారుతాయి. అశోక్ మాత్రం కుర్చీలో కూర్చుని ఒక చెయ్యి చెంప కింద పెట్టుకొని ఇషిక ప్రతి చిన్న హావభావాన్ని గమనిస్తూ ఒక చిన్న స్మైల్తో చూస్తూనే ఉంటాడు. ఇషిక పెట్టాలా వద్దా అని అనుకుంటూ ఉండగా అంతలో పూజారి గారు అమ్మాయి రింగ్ పెట్టండి అని అవి చేతికి ఇషిక రింగ్ పెట్టబోతూ ఉన్న క్షణంలోనే ఆపండి అని ఒక గంభీరమైన స్వరం స్టేజ్ మొత్తం మారుమోగిపోతుంది.